హాయ్ అండి, నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ కృష్ణకాంత్ని. ఇవాళ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ లో పర్టికులర్ గా పొలం పని ఎక్కువ చేసుకునే వాళ్ళకి ఒక రకమైన తలనొప్పి. అది ఏంటంటే, సార్ ఇక్కడ నొప్పి మొదలవుతుంది, తల వెనక మొదలవుతుంది, మెడ పైన నుంచి ఇక్కడ దాకా వస్తుంది. 40, 50, 60 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంటి అంటే దీన్ని సర్వైకోజెనిక్ హెడేక్ అంటాం. యూజువల్ గా ఏంటంటే స్ట్రక్చర్స్, మన మెడ సపోర్ట్ చేసే బోన్, ఎముక చుట్టూ ఉండే మజిల్స్, లిగమెంట్స్ వయసుతో వచ్చే పాటు చేంజెస్ అన్నమాట. ఎముకల అరుగుదల అవ్వచ్చు, లేదంటే వెన్నుపూసలో ఉండే పూసకి మధ్యన డిస్కులు సరిగ్గా పొజిషన్ లో ఉండకపోవటం వలన, పక్కన నరం మీద ఒత్తిడి పడటం వలన కూడా నొప్పి వెనక పక్క మొదలయ్యి ఫ్రంట్ పార్ట్ దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టిపికల్ గా ఎలా చెప్తారంటే, ఒక పక్కన చెప్తుంటారు, సరే ఈ కుడి పక్కన మొదలవుతుంది, మెడ కింద పక్కన మొదలవుతుంది అని చెప్పి, అండ్ ఏదైనా బరువు పనులు చేసేటప్పుడు ఎక్కువ అవటం, తల అటు ఇటు తిప్పేటప్పుడు ఎక్కువ అవటం, ఉదయాన్నే లెగవటంగానే మెడ పట్టేసినట్టుగా గాని, బిగుసుకుపోయినట్టుగా ఉండటం వలన గాని, ఇలా లక్షణాలతో వస్తూ ఉంటారు. ఇంకొక రకమైన హెడ్ఏక్ వచ్చేసి టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్ఏక్ అంటాం. టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్ఏక్ ఏంటంటే, ఎవరో వచ్చి కట్టేసినట్టుగా ఉంటుంది, తల చుట్టూ గట్టిగా ముడేసినట్టుగా ఉంటుంది, అండ్ తిమ్మిరిగా ఉంటుంది. మీరు ఇలా పట్టుకొని చూసినా నాకు తలనొప్పి వస్తుంది అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ రకమైన హెడ్ఏక్ వచ్చి ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే తలలో ఉండే నీరు, అందరికీ సహజంగా తలలో టిష్యూతో పాటు నీరు కూడా ఉంటదండి. సో ఆ నీరు యొక్క ప్రెషర్ పెరిగే వలన హెడ్ఏక్ అనమాట. ఏ లక్షణాలతో వస్తారంటే, వీళ్ళు యూజువల్ గా కళ్ళు డబల్ కనిపించడం, దూరపు చూపు కాసేపు పాక్షికంగా కనిపించకుండా ఆగిపోయి మళ్ళీ నార్మల్ గా కనిపించడం, అండ్ ఉదయాన్నే లెగుస్తూనే తలనొప్పి రావటం, నిద్ర మధ్యలో కూడా కొంతమంది లెగవటం తలనొప్పి భయంకరంగా వస్తుంది అని చెప్పి రావటం, ఇలాంటి లక్షణాలతో పాటు లైట్కి వెళ్ళి చూసిన రంగురంగులుగా కళ్ళు మసకబారటం, ఇలాంటి లక్షణాలు కూడా వస్తూ ఉంటాయి. మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే, ఆడవాళ్లలో పర్టికులర్ గా నెలసరి సరిగ్గా అవ్వకపోవడమో, లేదు హార్మోనల్ ప్రాబ్లమ్స్ వలన, ఏదైనా పిల్స్ వాడటం వలన, కొన్ని రకమైన స్టిరాయిడ్స్ కానీ వాడటం వలన ఈ తల లోపల నీరు ప్రెషర్ అనేది పెరగటం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ గా కంటి నరం మీద వాటర్ ప్రెషర్ కనుక పడుతుంటే అది మాకు అర్లీ సైన్ అన్నమాట. త్వరగా గ్రహించడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటది. వీళ్ళని ఇలా ఐడెంటిఫై చేసి నెక్స్ట్ ఎంఆర్ఐ స్కాన్ చేసి, ఆ తర్వాత వెన్నుపూస నుంచి నీరు తీసి ఆ ప్రెషర్ ఎంత ఉంది అని మెజర్ చేయటం వలన ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అని డయాగ్నోస్ చేయటం జరుగుతుంటది. ఇది డయాగ్నోస్ చేసినాక సరైన మెడికేషన్స్ వాడటం వలన ఈ ప్రెషర్ ను కూడా కంట్రోల్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు తెలుసుకున్న రకరకాల హెడ్ఏక్స్ గురించి మీది ఏది ఫిట్ అవుతుంది అనేది కన్సర్న్ న్యూరాలజిస్ట్ పర్టికులర్ హిస్టరీ చెప్పడం వలన, మీ లక్షణాలు సరిగ్గా వివరించడం వలన వాళ్ళ ఎగ్జామినేషన్ కూడా ప్రాపర్ గా చేసుకోవడానికి హెల్ప్ అవుతూ ఉంటది. మేము ఒక డయాగ్నోసిస్ అనేది, నిర్ధారణకు అనేది రావటం జరుగుతూ ఉంటది. సో అన్ని హెడ్ఏక్స్ సేమ్ కాదండి, అన్ని హెడ్ఏక్స్ కి స్కానింగ్స్ అవసరం కాదండి. ప్రాబ్లం యొక్క సివియారిటీ అండ్ ఇంటెన్సిటీ అండ్ లక్షణాలు కరెక్ట్ గా చెప్పడం వలన మాకు హెడ్ఏక్ మేనేజ్మెంట్ అన్నది సులభం అవుతా ఉంటది.